జాతకంలో కానీ శుక్రుడు వక్రస్థితికి వెళ్తే మాత్రం అదేంటంటే దాని తాలూకు ఫలితాలన్నీ కొంచెం స్లో అయిపోతాయి. కానీ శుక్రుడు ఏంటంటే ఎప్పుడు కూడా వృషభ రాశి, అది తులారాశి అంటే ఈ వృషభ రాశి, తులారాశి అంతేకాదు లగ్నాలైన వృషభ రాశి, వృషభ లగ్నం, తులా లగ్నం వీళ్ళకు కూడా ఎప్పుడు కూడా కంప్లీట్ హార్మ్ అయితే చేయడు, వక్రించినా సరే. హార్మ్ అంటే ఏదో చిన్నది ఎక్కడో. కాకపోతే ఏంటంటే వీళ్ళు వక్రస్థితికి వెళ్తే మాత్రం వీళ్ళు ఏంటంటే ప్రేమ కానీ, సంబంధాలు కానీ, అందం కానీ ఇవన్నీ ఏంటంటే చాలా లోతుగా, డీపెస్ట్గా, హార్ట్ఫుల్గా వాళ్ళు అనుభవించే అవకాశం ఉంటుంది. కాకపోతే వచ్చే విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. అంటే వాళ్ళు ఏదైనా విషయం వ్యక్తం చేయడంలో కానీ, శుక్రుడికి సంబంధించిన ఫలితాలు ఇవ్వడంలో కానీ కొంచెం ఆలస్యం అవుతుంది అన్నమాట. అంతేకాదు పాత జన్మ తాలూకు సంబంధం ఉన్న వ్యక్తులు కూడా శుక్రుడు కానీ వక్రం ఉంటే వస్తుందనేసి కూడా పెద్దవాళ్ళు అంటుంటారు. అయితే శుక్రుడు కానీ లగ్నాలు అంటే తులా లగ్నంలో కానీ ఉంటే మాత్రం వక్రించకుండా ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయంటే మంచి సౌందర్యం, అట్రాక్టివ్, ఆకర్షణ, కళాత్మక, ఇవన్నీ దయ ఇవన్నీ ఉంటాయి. సహజంగా ఏంటంటే వీళ్ళు రీఫార్మ్ టేస్ట్ అనమాట. అంతే అందం, తర్వాత హార్మోని కోరుకునే వ్యక్తులుగా ఉంటారు. ఇంకా ప్రజల్లో పేరు, గౌరవం, ఆటోమేటిక్గా ఆకర్షణ శక్తి ఇవన్నీ కలుగుతాయి. అంతేకాదు కళ, సంగీతం, డిజైన్, అంటే తర్వాత కౌన్సిలింగ్, డిప్లొమసీ వీటిలో బాగా రాణిస్తారు. స్వగృహంలో ఉంటే మాత్రం శక్తివంతంగా ఉంటారని అంటారు. సాధారణ ఈ సుఖవంతమైన జీవితాలు కూడా ఏంటంటే శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల వస్తుందన్నమాట. ఇప్పుడు చంద్రుడు, శుక్రుడు ఏంటంటే లగ్నాలు కలిస్తే మాత్రం అదొక అద్భుతమైన యోగం. చాలా లోతైంది. ఎలా ఉంటాయంటే హృదయం, వీళ్ళ హృదయం, భావాలు కానీ ఇవన్నీ ఏంటంటే శుక్రుడికి సంబంధించిన భావ విధంగా జరుగుతుంది అనమాట. అంతేకాదు వీళ్ళు ఏంటంటే ప్రేమ, ఆప్యాయత, అందం, తర్వాత ఆత్మీయత వీటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అయితే ఇక్కడ శుక్రుడు కానీ వక్రిస్తే మాత్రం కొన్నిసార్లు మానసిక గందరగోళం సృష్టిస్తాడు. అయితే దీని తాలూకు చంద్రుడి కలిగితే కొన్ని భావాలు ఉంటాయన్నమాట. కానీ శుక్రుడు సహజంగా హార్మ్ చేయడు, శుక్రుడు ఆకర్షణిస్తాడు. మీకు ఎప్పుడు కూడా బుధుడు కానీ, శుక్రుడు కానీ, లేకపోతే ఈ గురుడు కానీ వక్రించినా సరే సరైన స్థానాల్లో ఉంటే దాని ఫలితాలు అంత గట్టిగా ఉంటాయని నేను అనుకోను, ఉండవు కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ శుక్రుడు వల్ల చాలా సున్నితమైన భావోద్వేగం ఉన్న లోతుగా వ్యక్తులుగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఏదైనా వ్యక్తపరచడంలో గొప్ప అందంగా వ్యక్తపరుస్తూ ఉంటారు. మీకు ఎందుకు ఈ శుక్రుడు కూడా ఇంకో విషయం కూడా ఉంది. శుక్రుడు సౌందర్యం ఒకటి కదా, ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. మెయిన్ విషయం ఆర్టిస్టులు ఉన్నారు కదా, సినిమా యాక్టర్లు, వీళ్ళు శుక్రుడు వల్లే. ఎందుకంటే సున్నితమైన విషయాలు కూడా ప్రకటన చేస్తుంటారు. ఎందుకు తులాలగ్న సంజాత కొన్ని నేనే, తులాలగ్నం స్వాతి నక్షత్రం,